హలో ఎవ్రీవన్, నేనైతే విజయవాడ అయితే వెళ్ళాను. ప్లేస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా విజయవాడ ఈ ప్లేస్ ఏంటో. ఫ్రెండ్స్తో గుణదల అయితే వచ్చాను. అందులో పండగ అయితే అయింది కదా. పండగ అయిపోయిన 2 days తర్వాత అయితే నేను వచ్చా. కొండ చూస్తేనే భయం వేసింది. అమ్మ బాబు ఇదంతా ఎక్కాలా ఇది అనిపించింది. పైకి ఎక్కి చూస్తే చూడండి ఎంత ఎత్తులో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలాంటి కొండలు నాకేం కొత్త కాదు. నాది ఎలాగో అరకు వ్యాలీ కాబట్టి నాకు ఇవన్నీ అలవాటే. ఎంత అలవాటైనా సరే కొండే దానికి తోడు ఇంత బగబగమండే ఎండలో కొండ ఎక్కాలంటే అది చాలా కష్టం, చాలా పెద్ద టాస్క్. అయినా నేను కొండెక్కి మొత్తానికి పైకి వెళ్ళి చేరుకొని రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట. సో కిందకు వచ్చి ఫ్రెండ్స్ ప్రేయర్ చేసుకుందాం అంటే కిందకు వచ్చి చర్చిలో అయితే కూర్చున్నాము. చర్చ్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ప్రేయర్ చేసుకోవడం అయిపోయాక లంచ్ తిందాం అనేసి జన్నత్ మండికి అయితే వచ్చాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో తినడానికి అయితే చాలా బాగుంది. కపుల్స్ ఎవరైనా వస్తే ప్రైవసీగా కూడా ఉంటుంది. సో లోపల అయితే వెళ్ళి కూర్చున్నాం. మేమైతే 5 members వెళ్ళాం. సో మాకు కొద్ది పెద్ద క్యాబిన్ అయితే ఇచ్చారు. లోపల ఏదో టెంట్ వేసినట్టయితే చూడడానికి అయితే బాగుంది. మొత్తానికి లోపల రెస్టారెంట్ అయితే కొద్దిగా యూనిక్ గా ఉంది. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్ అయితే మెనూ చూస్తున్నాడు. మెనూ చూసి అయితే మేము జంబో మండే ఆర్డర్ పెట్టాం. జంబో మండే అయితే వచ్చేసింది. ఇది ఈజీగా 5 members కి అయితే సరిపోతుంది. అంత క్వాంటిటీ ఉంది. అయితే లెగ్ పీసులు, చికెన్ 65, అపోలో ఫిష్ ఫ్రై, మటన్ ప్రాన్స్ అయితే ఇచ్చారు. క్వాంటిటీ అయితే అందరికి సరిపోయింది. ఇది అయితే 1800 అయితే పడింది. చివర్లో డిజర్ట్ కింద అయితే ఒక కేక్ అయితే బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టుకుని తినేసాం. పక్కనే ఉన్న పీవీపీ మాల్ కి తిరగడానికి అయితే వచ్చాము. మాల్ అయితే చాలా బాగుంది. డబ్బులు పెట్టి కట్టింది కదా. తర్వాత ప్యాంటలూన్స్ కి అయితే వెళ్ళి ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. అదే కాకుండా జూడియో, యూస్టా, ట్రెండ్స్, రాంగ్, జాక్ అండ్ జోన్స్ ఇలా క్లాస్ స్టోర్లు చాలా ఉన్నాయి.